ఋషి పంచమి వ్రత కథ. ఈరోజు మన ఈ సప్త ఋషుల శ్లోకాలు సాయంత్రం 8:30 చదివితే ఆడవాళ్ళు ఋతుక్రమం సమయంలో తెలుసో తెలియకో చేసిన పాపాలు పోతాయి. ఋషి పంచమి. ఏ వ్రతమైనా నోము అయినా పూజ పూర్తయ్యాక వ్రత కథ చదువుకుని అక్షంతలు శిరసున వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అవుతుంది. భాద్రపద శుద్ధ పంచమి రోజు జరుపుకునే ఋషి పంచమి వ్రత కథను తెలుసుకుందాం. ఋషి పంచమి వ్రత కథ. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్ని వ్రతములలోకి ఉత్తమమైనది ఏది? స్త్రీలు ఏ వ్రతం చేసినట్లయితే తెలిసి తెలియక చేసిన దోషములు పోతాయి అని అడిగగా ఆ కృష్ణ పరమాత్మ ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా, చేసిన పాపములు పోగొట్టే ఉత్తమమైన వ్రతం ఒకటి కలదు. అదే ఋషి పంచమి వ్రతం. ఆ వ్రతం గురించి చెబుతాను వినుము అంటూ చెప్పసాగాను. పూర్వం విదర్భ దేశంలో ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య పేరు సుశీల. ఈమె పతివ్రత. ఈ దంపతులకు సుభీషణుడు అను కొడుకు ఒక కుమార్తె ఉండేవారు. సుభీషణుడు వేదాంగాలను చదివి పండితుడయ్యాడు. కుమార్తెను ఒక బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం జరిపించారు. కర్మవశాత్తు ఆమె వైధవ్యం పొంది తన తండ్రి ఇంట్లో కాలము గడుపుచుండెను. ఉదంకుడు తన కుమార్తె పరిస్థితిని బాధపడుచు భార్యను కుమార్తెను తీసుకుని అడవులకు పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ అడవులలోనే నివసిస్తూ ఉండేవాడు. ఉదంకుని కుమార్తె ఒకనాటి రాత్రి తన తండ్రికి పరిచర్యలు చేసి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఆమె దేహం అంతా పురుగులు పట్టాయి. ఇలా శరీరం అంతా పురుగులతో నిండి ఉన్న ఆమెను చూసి ఉదంకుని శిష్యులు ఆమె తల్లికి చెప్పిరి. కుమార్తె దుస్థితి చూసి తల్లి బాధతో ఆమె శరీరానికి ఉన్న పురుగులను దులిపి ఆమెను తీసుకుని తన భర్త అయిన ఉదంకుని దగ్గరకు పోయి జరిగినదంతా వివరించి చెప్పి ఇందుకు కారణం తెలుపమని కోరింది. ఉదంకుడు కొంతసేపు ధ్యానముద్రలో ఉండి తన దివ్య దృష్టితో ఆమె పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని తన భార్యతో ఇలా చెప్పాడు. ఓ ప్రాణేశ్వరి, మన కుమార్తె తన 7వ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా జన్మించి కూడా రజస్వల అయిన సమయంలో ఇంటికి దూరంగా ఉండక ఇంటి పనులన్నీ చేయుచు అన్నం, కూర, పప్పు వంటి భోజన పదార్థాలు, వంట పాత్రలు తాకి పాపం చేసింది. ఆ పాప ఫలితంగా కలిగిన దోషము వలన ఈ జన్మలో ఆమె శరీరం అంతా ఇలా పురుగులు వ్యాపించాయి. 8 జన్మల తర్వాత అయినా పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఈ దోష ఫలితాన్ని అనుభవిస్తోంది అని చెప్పాడు. బ్రాహ్మణ స్త్రీ ఋతు సమయంలో విడిగా ఉండకుండా ఇల్లంతా కలిగి తిరిగే బ్రహ్మహత్య దోషం అంటుకుంటుంది. అంతేకాకుండా తన కుమార్తె పూర్వజన్మలో కొందరు బ్రాహ్మణ స్త్రీలు ఋషి పంచమి వ్రతాన్ని చేస్తుంటే ఆ వ్రతమును దూషించుట వలన శరీరం అంతా పురుగులు వ్యాపించాయి. తెలుసో తెలియక ఆ వ్రతాన్ని కళ్ళారా చూడటం వల్ల ఈ జన్మలో కూడా ఉత్తమమైన బ్రాహ్మణ జన్మ కలిగింది. ఇప్పుడు ఈమె మరలా ఋషి పంచమి వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేస్తే ఆ దోష పరిహారం అవుతుంది అని ఉదంకుడు తన భార్యతో చెప్పాడు. ఈ కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తూ, ఓ ధర్మరాజా, ఏ స్త్రీ ఈ వ్రతమును ఆచరించునో ఆమె సప్త పాపాల నుండి విముక్తి పొంది ఇహలోకమున చాలా కాలం పుత్ర పౌత్రాదులతో భర్తతో అనేక భోగములు అనుభవించి నిత్య సౌభాగ్యంతో స్వర్గలోకము చేరి చివరకు మోక్షం పొందును అని శ్రీకృష్ణుడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించెను. సప్త ఋషులు ధ్యానించడానికి శ్లోకాలు ఉన్నాయి. కశ్యప ఋషి. కశ్యపస్సర్వలోకాఢ్య సర్వశాస్త్రార్థ కోవిద ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంతకారక. ఓ అదితి సహిత కశ్యపాయ నమః. అత్రి ఋషి. అగ్నిహోత్ర రతం శాంతం సదావ్రత పరాయణం సత్కర్మ నిరతం శాంతం అర్చయే దత్రిమవ్యయం. ఓం అనసూయ సహిత అత్రయే నమః. భరద్వాజ ఋషి. జటిలం తపసా సిద్ధం యజ్ఞ సాత్రాక్ష ధారిణం కమండలధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహం. ఓ సుశీల సహిత భరద్వాజాయ నమః. విశ్వామిత్ర ఋషి. కృష్ణాజీనధరం దేవం సదండా పరిధానకం దర్భపాణిం జటాజూటం విశ్వామిత్ర సనాతనం. ఓం కుముద్వతి సహిత విశ్వామిత్రాయ నమః. గౌతమ ఋషి. యోగాఢ్య సర్వభూతానం అన్నదానరత సదా అహల్యాః పతి శ్రీమాన్ గౌతమ సర్వ పావనః. ఓం అహల్య సహిత గౌతమాయ నమః. జమదగ్ని ఋషి. అక్షసూత్రధరం దేవం ఋషీనామధిపం ప్రభుం దర్భపాణి జటాజూటం మహాతేజస్వినం భజే. ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః. వశిష్ఠ ఋషి. శివధ్యాన రతం శాంతం త్రిదైసరభి పూజితం బ్రహ్మసూనం మహాత్మానం వశిష్ఠం పూజయే సదా. ఓం అరుంధతి సహిత వశిష్ఠాయ నమః. సప్తఋషులను కలిపి ధ్యానించే శ్లోకం కూడా ఉంది. కశ్యపత్రిర్భవద్వాజో విశ్వామిత్రోధ గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తమయే ఋషయస్తథా. ఈ సప్త ఋషులను తప్పకుండా అందరూ స్మరించుకో.